ఈ వారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీగా సాగింది. రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్ గా మార్చేలా సరికొత్త ప్రణాళికలు, ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ, ఢిల్లీలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో భేటీలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా అమెజాన్ ఇండియా విస్తరణ, న్యూజెర్సీ గవర్నర్తో మీటింగ్, తెలంగాణ మెరిట్ విద్యార్థులకు యూకే ఫండింగ్ దిశగా వినతులు, ఇలాంటి కీలక అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రకృతి పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటిని సరైన విధానంగా అభివృద్ధి చేస్తే టూరిస్టుల సంఖ్య పెరిగి రాష్ట్ర ఎకనామీకి బూస్టప్ వస్తుంది. ఇదే ఆలోచనతో పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆ దిశగా కసరత్తులు కూడా జరుగుతుంది. తెలంగాణను వెడ్డింగ్ డెస్టినేషన్ గా మార్చే ప్లాన్లు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయాలున్న అటవీ ప్రాంతాలను ఆధ్యాత్మిక ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఎకో టూరిజం స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ లో కీలక విషయాలపై చర్చించారు. ఆయా చోట్ల స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రాజెక్టులను అమలు చేయాలన్నారు మంత్రి. నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం గుర్తులు ఉన్నాయని అక్కడ ఎకో టూరిజం ప్రాంతంగా డెవలప్ చేయాలన్నారు. అనంతగిరి హిల్స్ లో 2వ దశలో క్యారవాన్ క్యాంపింగ్, ఎకో కాటేజీలు ఏర్పాటు చేయబోతున్నారు. ముచ్చర్ల ఎకో పార్క్, నైట్ సఫారీ, డైనోసార్ పార్క్ వంటివి రూపకల్పన చేశారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలపై అవకాశం దొరికిన ప్రతి వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో ప్రసంగించిన సీఎం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు సీఈఓ బొర్గే బ్రెండీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని బ్రెండీ ఆహ్వానించారు. అలాగే తాను త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానన్నారు. గత ఏడాది కాలంలో తెలంగాణ అసాధారణ పురోగతి సాధించింది అని, ఇండియాలో అత్యంత విజయవంతమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతుందని, దీని వెనుక రహస్యమేంటని బ్రెండీ సీఎంను అడిగారు. కష్టపడి పనిచేయడం, అందరి మద్దతే విజయానికి మూలమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను అభినందించిన బ్రెండీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరపున సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా అమెజాన్ ఇండియా సంస్థ 3 ప్రధాన కార్యక్రమాలు ప్రకటించింది. రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వివిధ వర్గాలకు మద్దతివ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది. ఢిల్లీలో పీఏఎఫ్ఐ వార్షిక సదస్సు తర్వాత సీఎం రేవంత్ పలు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్యకలాపాలను విస్తరించాలని వారికి సూచించారు. అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చేతన్ కృష్ణతో భేటీ అయ్యారు. ఎస్ఎంఈ ఎగుమతిదారులకు సపోర్ట్ ఇచ్చేందుకు అమెజాన్ ముందుకొచ్చింది. గ్లోబల్ ప్లాట్ఫామ్ ద్వారా తెలంగాణలోని చిన్న మధ్య తరహా వ్యాపార విక్రేతలను ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా ఎగుమతులు పెరుగుదల, వ్యాపార విస్తరణకు ఛాన్స్ దొరకనుంది. అలాగే అమెజాన్ సంస్థ కళాకారు కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించడానికి అవకాశాలు కల్పిస్తోంది. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. మూడోది, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి అమెజాన్ సంస్థ హైదరాబాద్ లో 100 రెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో అన్ని ప్లాట్ఫామ్లలో గిగ్ వర్కర్లకు పార్కింగ్, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు, ఏసీ విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సును వేదికగా చేసుకున్నారు. పారిశ్రామిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. లక్ష్య సాధన దిశగా పనిచేస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. పారదర్శకమైన పరిపాలన అందించడానికి రాజకీయ సంకల్పం కావాలని, భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలన్నది తమ ఆలోచన అని సీఎం అన్నారు. మెట్రో పొడిగింపు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, సేంద్రియ వ్యవసాయం, స్కిల్ పెంచేలా తీసుకుంటున్న చర్యలు, స్పోర్ట్స్ లో మెడల్స్ వచ్చేలా ప్రణాళికలు, వ్యాక్సిన్లు, ఫార్మా ప్రొడక్షన్ ఇలాంటి వాటిపై సుదీర్ఘంగా వివరించారు సీఎం రేవంత్.
అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీలో ఈ నెల 19న భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను సీఎం రేవంత్ ఈ సందర్భంగా మర్ఫీకి వివరించారు. ప్రతి సందర్భంలో విద్యా ప్రాధాన్యత, మన విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాల గురించి ఆలోచించిన సీఎం రేవంత్ తాజాగా బ్రిటిష్ హైకమిషనర్ కు స్కాలర్షిప్ గురించి ప్రస్తావించారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ విషయంలో కో ఫండింగ్ ప్రతిపాదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సూత్రప్రాయంగా అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు వివరించారు. యూకేలోని యూనివర్సిటీలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం అక్కడి వర్సిటీలు, అడ్మిషన్లు, ఇతరత్ర కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం కోరారు. తెలంగాణలో కొత్తగా తీసుకురానున్న ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి బ్రిటిష్ హైకమిషనర్ కు రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించడానికి లిండీ కామెరన్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో యూకే కంపెనీలు భాగస్వాములు కావాలని, ప్రధానంగా జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, వివిధ అకాడమీలకు సంబంధిత రంగాల్లో పెట్టుబడులు ప్రోత్సహించాలన్నారు.